రైతులందరికీ నమస్కారం. యాదవోలు గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఎందుకంటే మన భారతదేశం అంతా ఆహార పంటలు కనుక ఇండియాను కూడా సంబోధించవలసి వస్తుంది. పొడిదుక్కులో వరి సాగు విధానం డ్రమ్ సీడ్తో వేసిన విధానం అండి. తక్కువ వర్షపాతానికి కూడా మనకి వరి పంటలు అధిక దిగుబడులతో పండించవచ్చు అనడానికి మనకి పూర్తి నిదర్శనం. ఇది పొడిదుక్కులో వరి సాగు చేసిన భూమి. ఈ భూమి నార్మల్గా దమ్ము పద్ధతి చేసి నాట్లు వేసిన భూమి. దమ్ము చేయటం వల్ల భూమి నెరిచేస్తుంది. దమ్ము చేయటం వల్ల రెండవ సమస్య ఏంటంటే మిథేన్ గ్యాస్ ప్రభావం ఎక్కువ ఈ దమ్ము వల్లే మనకి కలిగి ఈ ఎల్‌నినో రావడానికి కారణంలో ఒక భాగం ఇది. 60% వరకు భాగం ఉంటుందండి ఈ దమ్ములు చేయటం వల్ల. మనకి ఒక పద్ధతిలో రైతాంగం అంతా కూడా దమ్ములు చేసి నాట్లు వేసే విధానాన్ని అమలు పరుస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి మరి సుమారు 20 సంవత్సరాలు దమ్ములతో వ్యవసాయం చేసిన రైతు బిడ్డని, తర్వాత రైతుని, ఇప్పుడు సేంద్రియ రైతుని, ప్రకృతి వ్యవసాయ రైతుని. ఎందుకంటే మనం చేసేది ప్రకృతికి నష్టం కలగకూడదు. ప్రకృతి నష్టం కలిగిస్తే ప్రకృతి మనకి నష్టపరుస్తుంది. ఈ ఎల్‌నినో ప్రభావానికి కారణం ఎన్నో ఫ్యాక్టరీలు, కలుషితం అనుకుంటాం. కానీ మనం తెలిసి తెలవ చేసే ఈ యొక్క వ్యవసాయంలోనే ఆ తప్పు ఉంది. కనుక మరి ఈ యొక్క దమ్ము సాగు విధానం నుంచి మరి మన పూర్వీకులు చేసిన పద్ధతే, ఇది కొత్తదేం కాదు. అప్పుడు నాగలతో సాలు పోసేవాళ్ళం, ఇప్పుడు మిషన్తో పోస్తున్నాం అంతే. ఈ యొక్క పద్ధతిని అవలంబించి మరి మనకి ప్రకృతికి హాని కలిగించినట్టయితే మనకి ప్రకృతి ఎప్పుడు మనకు సహకరిస్తుంది. ఏ విధంగా సహకరిస్తుంది అనేది అసలు మనకే తెలియదు. మనం ప్రకృతికి వ్యతిరేకంగా అంటే ఇలా దమ్ము సాగు చేసి మిథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇది సైన్స్. ఇది మన శాస్త్రవేత్తలు కనుగొన్న సైన్స్. ఇది ఈ మిథేన్ గ్యాస్ ప్రభావం వల్ల మనకి ఓజోన్ పొర దెబ్బతింటుంది. కనుక ఈ యొక్క దమ్ము సాగు విధానాన్ని వీడి మరి ఈ విధమైన పొడి సాగు విధానంలోకి ప్రతి ఒక్క రైతు మారి మరి రసాయనికంగా చేసే వ్యవసాయం వీడి మరి ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు పండించి మరి ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరి మెరుగుపడేలా వారి యొక్క జీవిత కాలమానం ఇప్పుడు 40-50లోకి వచ్చింది. ముందు 30-20లో కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మరి 100కి 100%, 100కి 100 సంవత్సరాలు ప్రతి ఒక్క మనిషి మరి హాయిగా భూమి మీద ఉండేటట్టు చేసే బాధ్యత మనం చేసే వ్యవసాయంలోనే ఉంది. తర్వాత దమ్ము ఖర్చులు, ఈ దమ్ముతో పోల్చుకున్నట్టయితే మనకి పొడిదుక్కుల వరి సాగు ఖర్చులు కూడా తక్కువ. కనుక ప్రతి ఒక్క రైతు మరి ఈ యొక్క విధానాన్ని చేపట్టి అధిక దిగుబడులు సాధించి ప్రకృతి వ్యవసాయంలో సొంత మార్కెటింగ్ ఉంది. మనం గిట్టింపు ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రకృతి విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి ఆహార ధాన్యాల్ని మరి కోరుకుంటున్నారు. కనుక ఈ యొక్క వ్యవసాయం చేస్తూ మరి అధిక దిగుబడులు సాధించి మనం బ్యాంకు నుండి అప్పు తెచ్చుకోవడం కాదు, మనమే డబ్బులు బ్యాంకులో నిల్వ పెట్టుకుని విధంగా ఈ యొక్క వ్యవసాయాన్ని మరి ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ మీ సింగళూరు రామ్మోహన్ రావు, 9912691172. అందరికీ ధన్యవాదాలు.